బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటిదాకా మీడియాతో మాట్లాడడం మనం చూసాం. మెయిన్గా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, బీఆర్ఎస్లో ప్రజాస్వామ్యం ఉంది, పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరము సమానమే. ఎవరైనా సరే సూచనలు సలహాలు ఉంటే మా నాయకుడికి ఉత్తరాలు రాయొచ్చు, సలహాలు సూచనలు ఇవ్వచ్చు అంటూ కవిత రాసిన లేఖకు సంబంధించి ఆన్సర్ ఇచ్చారు కేటీఆర్. ఇంకా అంతకు మించి మాట్లాడలేదు. ఇక మిగతా టైంలో కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డిని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్కి సంబంధించి మాట్లాడారు కేటీఆర్. అవినీతి సీఎంపై తెలంగాణ బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు? కాంగ్రెస్ అండ్ బీజేపీది ఢిల్లీలో కుస్తీ ఉంటుంది, కానీ గల్లీలో దోస్తీ ఉంటుందంటూ కేటీఆర్ విమర్శించారు. అలాగే పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాల సంగతి ఏమైంది? నేషనల్ హెరాల్డ్ సంగతి ఏమైంది? సీఎం పేరు ఈడీ ఛార్జ్షీట్లో వచ్చింది, దానికి సంబంధించి ఎవరు మాట్లాడారేంటి? అసలు ఇది తెలంగాణకు అవమానం అని అన్నారు కేటీఆర్. రేవంత్ బుద్ధి వైఖరి మారట్లేదు అని చెప్తున్నారు కేటీఆర్. ఇక బీఆర్ఎస్కు సంబంధించి మీడియా ప్రశ్నలు అడుగుతున్న టైంలో బీఆర్ఎస్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది, ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఇది. సో ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు, లేఖలు రాయొచ్చు అని చెబుతున్నారు కేటీఆర్.